హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రణీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాష్యూ చికెన్ కర్రీ అండి. సో మంచి గ్రేవీతో చికెన్ కర్రీ ఎలా చేయాలో ఈరోజు చూసేద్దాం. చపాతీలోకి కానీ రోటీలోకి కానీ టేస్ట్ అదిరిపోతుందండి. ముందుగా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకుంటున్నానండి. దాంట్లో 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నానండి. దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ పీసెస్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. అంతా మిక్స్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో నేను 4 పచ్చిమిర్చి చీలికల్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. దీంట్లో కొంచెం సాల్ట్ అండ్ పసుపుని కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. టమాటో ఉడికేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు నేను దీని మీద ఒక లిడ్ని ప్లేస్ చేస్తున్నానండి. టమాటో మంచిగా ఉడికించుకోవాలండి. సో చూసారు కదండి, టమాటో అంతా కూడా ఉడికిపోయింది. ఇప్పుడు నేను దీంట్లో ముందుగా క్లీన్ చేసుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకుంటున్నానండి. సో మొత్తం కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలండి, మంచిగా చికెన్కి పట్టేలా. ఇప్పుడు నేను దీని మీద లిడ్ని ప్లేస్ చేసుకొని ఒక 10-15 మినిట్స్ మంచిగా ఉడికించుకోవాలండి చికెన్ కూడా అంతా. ఇప్పుడు నేను మసాలా కోసం ముందుగా వేయించుకున్న 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు తీసుకుంటున్నానండి. దాంట్లోనే 4 కొబ్బరి ముక్కల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు దీంట్లో జీడిపప్పుని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీలో యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక 10-15 యాడ్ చేసుకుంటున్నానండి. మంచి గ్రేవీ వస్తుందండి కర్రీకి. కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారు కదండి ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు కర్రీ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మనం మసాలాలో జీడిపప్పు వేసి గ్రైండ్ చేయడం వల్ల గ్రేవీ అనేది చాలా టేస్ట్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చికెన్ ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని యాడ్ చేసుకుంటున్నానండి. 2 టేబుల్ స్పూన్స్. దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ మీ రిక్వైర్మెంట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. సో చూసారండి కన్సిస్టెన్సీ మన గ్రేవీ ఎలా వచ్చిందో. ఇప్పుడు దీన్ని ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటున్నానండి. సో దీంట్లో కొంచెం పుదీనా అండ్ కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నానండి. అంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోండి. ఫైనల్గా క్యాష్యూ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.